Then he said, "You are the light of the world." ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. A city set on a hill cannot be hidden, nor do men light a lamp and put it under the peck measure. Matthew 5 and verse 15. మత్తయి సువార్త 5:15 మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. But on the lampstand it gives light to all that are in the house. Let your light shine before men in such a way they may see your good works and glorify your Father who is in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Light is another illustration, the word picture that Jesus used. వెలుగు అనే సాదృశ్యమును కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించారు. A bulb, for example, or in those days a lamp. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక బల్బు, ఆ రోజుల్లో అయితే ఒక దీపము. The wick of a lamp is a very, very small thing. ఒక దీపం యొక్క ఒత్తి చాలా చిన్నగా ఉంటుంది. A bulb is a very small thing. బల్బు కూడా చాలా చిన్నగా ఉంటుంది. But it lightens up a whole room. కానీ ఒక గది అంతటిని అది వెలిగిస్తుంది. The wick of a lamp in those days was so small, but as it burned, it lit up the whole room. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఆ దీపం యొక్క ఒత్తి కూడా చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆ గది అంతటికి అది వెలుగునిస్తుంది. It was not the size of the wick or the size of a bulb, but the intensity of light that would come forth from it. ఆ ఒత్తి యొక్క పరిమాణము లేక ఆ బల్బు యొక్క పరిమాణము కాదు, కానీ అది ఎంత తీవ్రంగా వెలుగుతుందో దాన్ని బట్టి వెలుగొస్తుంది. Again, the emphasis is not on quantity but quality. ఇక్కడ కూడా సంఖ్యను బట్టి కాదు, కానీ నాణ్యతను బట్టి చెప్పటం జరిగింది. We have 0-watt bulbs which emit such a dim light that you can hardly see anything from it. 0 వాట్ బల్బ్ అని ఉంటుంది. దాని నుండి ఎంతో తక్కువ కాంతి వస్తుంది. దాదాపుగా దాంట్లో మనం ఏమీ చూడలేము. And then we have powerful bulbs about the same size, which halogen bulbs which light up a whole street. కానీ అదే పరిమాణంలో హాలోజన్ బల్బ్స్ అని ఉంటాయి. అవేం చేస్తాయంటే ఆ బజార్ అంతటికీ కూడా కాంతినిస్తాయి. So a bulb can be a very low wattage or very high wattage. The importance is not the size. కాబట్టి ఒక బల్బుని మనం చూసినట్లయితే తక్కువ వాట్స్ ఉండొచ్చు, ఎక్కువ వాట్స్ ఉండొచ్చు, కానీ దాని పరిమాణం కాదు ముఖ్యం. But the power, the intensity of power with which you can light up something. కానీ అది ఎంత శక్తితో ఎంత తీవ్రంగా వెలుగుతుంది అన్నదే ముఖ్యం. And Jesus says, "You're the light of the world. The world is in darkness." యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ లోకము చీకటిలో ఉంది. There must be nothing of that darkness in me. ఆ చీకటి నాలో ఏమీ ఉండకూడదు. If I am a bulb and the darkness in the world is in me, then I'm like a fused bulb. నేను ఒక బల్బు లాగా ఉన్నట్లయితే, కానీ ఈ లోకంలో ఉన్న చీకటి నాలో ఉన్నట్లయితే నేను ఫ్యూజ్ పోయిన బల్బు వలె ఉంటాను. And a lot of churches have got Christians who are like fused bulbs. అనేక సంఘాలలో ఉన్న అనేక మంది విశ్వాసులు ఫ్యూజ్ పోయిన బల్బుల వలె ఉన్నారు. Once upon a time they were burning. ఒకానొకప్పుడు వాళ్ళు వెలుగుతూ ఉన్నారు. But they're fused. They're backslidden. And the light is not shining anymore. వాళ్ళు ఫ్యూజ్ పోయిన బల్బుల వలె ఉన్నారు. వెనక్కి దిగజారిపోయారు. వాళ్ళకి ఏమాత్రం వెలుగునివ్వట్లేదు. What is that light? ఆ వెలుగు ఏంటి? It says here, let your people see your good works. ప్రజలు మీ సత్క్రియలను చూడాలి. And glorify your Father in heaven. పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచాలి. In those days, light came through a lamp that was constantly burning with oil being supplied for the wick. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే దీపములు నిరంతరం వెలగాలి అంటే ఆ ఒత్తికి ఎప్పుడు కూడా నూనెను అందించుతూ ఉండాలి. To burn. And that oil is a picture of the Holy Spirit. ఇక్కడ మనము ఆ నూనెను చూసినట్లయితే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. See, one mark of a person anointed with the Holy Spirit is that he does good. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు అంటానికి గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి మంచి చేస్తూ ఉంటాడు. It says in Acts chapter 10 and verse 38. అపోస్తల కార్యములు 10:38 ఈ విధంగా చెప్పబడింది. That when Jesus was anointed with the Holy Spirit and power, దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. he went about doing good. ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. He didn't go around collecting money from people for his ministry. తన పరిచర్య కోసం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ తిరగలేదు. Like a lot of so-called anointed preachers do today. ఈనాడు అనేక మంది మేము దేవుని చేత అభిషేకించబడ్డాం అని చెప్పుకుండే బోధకుల వలె. He was exactly the opposite of that. సంపూర్ణంగా వీరికి ఆయన వ్యతిరేకంగా చేశాడు. He went around doing good and he never charged for it. ఆయన మేలు చేస్తూ వెళ్ళాడు. దాని గురించి ఆయన ఏమీ డబ్బులు వసూలు చేయలేదు.
People voluntarily gave him gifts without his asking. He accepted it. ఆయన అడగకుండానే కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు, అయితే వాటిని ఆయన అంగీకరించాడు. But he would never make his needs known to anyone. కానీ తన అవసరాలను ఆయన ఎవరికి తెలియజేయలేదు. He went about doing good without any charge. ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా మేలు చేస్తూ వెళ్ళాడు. And here it says, let your light so shine before men that they may see your good works. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. And not glorify you. నిన్ను మహింపరచడం కాదు. If you do good works to get honor for yourself and to get glory for yourself, that's actually darkness. నీ మహిమ కోసం, నీ ఘనత కోసం నీవు సత్క్రియలు చేస్తూ ఉన్నట్లయితే నిజానికి అది అంధకారం. And a lot of good works that many Christians do, అనేక మంది క్రైస్తవులు చేసే సత్క్రియలు ఎలా ఉంటాయంటే, advertising themselves and getting honor for themselves or their organization or their ministry, is actually darkness. వాళ్ళని వాళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారు, వాళ్ళ ఘనత కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ సంస్థలను వాళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారు, వాళ్ళ పరిచర్యలను ప్రకటించుకుంటూ ఉంటారు. నిజానికి ఇది ఎంతో చీకటి. Because there's no glory that goes to the Father in heaven. ఎందుకంటే పరలోకమందున్న తండ్రికి ఎటువంటి మహిమ ఇక్కడ వెళ్ళటం లేదు. The glory comes to that particular organization or that particular man. ఆ ప్రత్యేకమైన సంస్థకో, ఆ ప్రత్యేకమైన వ్యక్తికో మహిమ వస్తుంది. Let people see your good works, and it says here, glorify your Father in heaven. That is the true light. ఇక్కడ చెప్పబడినట్లుగా ప్రజలు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి. అది ఇక్కడ వెలుగంటే. Where a person is doing good, and as a result of that, Christ is glorified. ఒక వ్యక్తి మేలు చేస్తున్నప్పుడు దాని ఫలితంగా క్రీస్తు నామం మహింపరచబడినట్లయితే, and not the individual. ఆ వ్యక్తి మహిమ కాదు. This is what it means to manifest light. వెలుగు ప్రకాశించబడటం అంటే ఇదే. In John chapter 1, this light is described like this. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ వెలుగు గురించి ఈ విధంగా వర్ణించబడింది. John 1:4. యోహాను 1:4. In Jesus Christ was life, and that life was the light of men. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. So the light is not a doctrine. It's not a teaching. ఇక్కడ వెలుగు అంటే ఒక సిద్ధాంతం కాదు, ఒక బోధ కాదు. It's not a particular message. It's a life. ఒక ప్రత్యేకమైన వర్తమానం కాదు, కానీ జీవం. It's the very life of Jesus coming forth from us. యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవం మనలో నుండి బయలు వెళ్ళాలి. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. That is what the light is. అదే వెలుగంటే. Like that old lamp was lit with the oil. ఆ రోజుల్లో ఉండే దీపము ఏ విధంగా అయితే నూనె ద్వారా వెలిగించబడుతుందో, the light, the life of Jesus coming forth from us, that is the light. మనలో నుండి బయలు వెళ్ళే యేసు ప్రభు యొక్క జీవమే నిజమైన వెలుగు. Now it's very interesting to see that Jesus said in John 8 and verse 12, యోహాను సువార్త 8:12లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, I am the light of the world. He said that very clearly. ఎంతో స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. And he is the light of the world. He who follows me shall never walk in darkness. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో వాళ్ళు అంధకారంలోనికి వెళ్ళరు. Whenever a person is walking in darkness, according to John 8:12, యోహాను 8:12 ప్రకారం ఎవరైతే చీకట్లో నడుస్తున్నారో, we can say that that person is not following Jesus. ఆ వ్యక్తి యేసు ప్రభువును వెంబడించడం లేదని మనం చెప్పొచ్చు. Without a doubt. ఎటువంటి సందేహం లేకుండా. If any of you are saying, well, I'm in a bit dark right now, well, you may not be following Jesus, that's why. నేను కొంచెం చీకట్లో ఉన్నాను అని మీరు ఎవరైనా చెప్పినట్లయితే నీవు యేసు ప్రభువును వెంబడించట్లేదని అర్థం. I'm not saying that you are confused about God's will. నీవు దేవుని చిత్తం కనుగొనే విషయంలో నీవు తడబడుతున్నప్పుడు నేను చెప్పట్లేదు. Even Jesus was confused about the Father's will, perplexed in the Garden of Gethsemane. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తమును కనుగొనే విషయంలో ఆయన కూడా తడబడ్డాడు. That's why he prayed for 1 hour, Father, what is your will? Should I drink this cup or not? అందుకే ఆయన గంటసేపు ప్రార్థన చేశారు, ప్రభువా మీ చిత్తం ఏంటి, ఈ గిన్నెలోనిది నేను త్రాగాలా లేదా? That's not darkness. Perplexity is part of the life of faith. అది చీకటికి సంబంధించింది కాదు. ఆ విధంగా తడబట్టం అనేది విశ్వాస జీవితంలో ఒక భాగం. But darkness is something else. కానీ చీకటి అంటే ఇది వేరు. Something contrary to the life of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమునకు అది విరోధమైంది. He who follows me will never walk in darkness, but have the light of life. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. Because I am the light of the world. ఎందుకంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. But then he went on to say in John chapter 9 and verse 5, ఆ తర్వాత ఇంకా యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా చెప్పారు, that I am the light of the world only for a certain period of time. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, అయితే అది కొంతకాలం వరకు మాత్రమే. 33.5 years. That's all. అది కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే. John chapter 9 verse 5.
while I am in the world, యోహాను 9:5 నేను ఈ లోకములో ఉన్నప్పుడు I am the light of the world. నేను లోకమునకు వెలుగును. And how long was he in the world? For 33.5 years. ఆయన ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉన్నాడు? 33.5 సంవత్సరాలు. Well, people may be super spiritual and say, well, isn't Christ in the world right now? అంటే కొంతమంది చాలా విపరీతమైన ఆత్మీయులు అనుకొని క్రీస్తు ఈనాడు లోకంలో లేడా అని అడుగుతారు. Well, if you read in John chapter 17, he says, యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఆయన ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాడు. in John 17 verse 11, I am no more in this world. యోహాను 17:11 నేను ఇక మీదట ఈ లోకంలో ఉండను. We got to get rid of our super spirituality. కాబట్టి మన విపరీతమైన ఆత్మీయతలను మనం తొలగించుకోవాలి. When Jesus left this earth and went to heaven, this is on the eve of the cross, he says, I am no more in the world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్లే ముందు, ఆ సిలువకు వెళ్లే ముందు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను ఇక ఈ లోకంలో ఉండను. But these disciples are here in the world. కానీ ఆయన యొక్క శిష్యులు ఈ లోకంలో ఉంటారు. They are in the world, but I am no more here. I'm going. వాళ్ళు ఈ లోకంలో ఉంటారు, నేను ఈ లోకంలో ఉండను, నేను వెళ్తున్నాను. I'm coming to you. And I'm coming to you, Holy Father. I'm not in the world anymore. తండ్రి నేను నీ వద్దకు వస్తున్నాను, నేను ఇక లోకంలో ఉండను. So when he said in John 9 that as long as I'm in the world, he was talking about that 33.5 year period. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అని ఇక్కడ యోహాను 9:5లో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నప్పుడు ఈ 33.5 సంవత్సరాల గురించి ఆయన చెప్తున్నాడు. Where he manifested life. అక్కడ ఆయన జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. So after he's gone, now he's gone up to heaven. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. Who is the light of the world today? ఈ రోజు లోకానికి ఎవరు వెలుగై ఉన్నారు? Turn back to Matthew 5 and verse 14. మత్తయి సువార్త 5:14 మనం మరొకసారి చూసినట్లయితే You are the light of the world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. So if somebody were to ask me, who is the light of the world? ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగినట్లయితే ఈ లోకానికి వెలుగై ఎవరున్నారు అని అడిగినట్లయితే The right scriptural answer would be to say, me. లేఖనానుసారమైన సరి అయిన జవాబు ఏంటంటే నేనే. I'm the light of the world. నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. And others who follow Jesus. మరియు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారో వాళ్ళందరూ కూడా. Have you ever thought of it like that? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? Have you ever thought of answering that question, who is the light of the world, by saying, me? మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్నకి ఈ విధంగా జవాబు ఇవ్వాలని అనుకున్నారా? ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే ఈ లోకానికి వెలుగై ఎవరున్నారని అడిగినట్లయితే నేనే అని. And others who follow Jesus. మరియు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వాళ్ళందరూ కూడా. That is the right answer. అదే దానికి సరైన జవాబు. It's very easy to say, oh, not me, just look at Jesus. నేను కాదు, యేసు ప్రభువును చూడు అని చెప్పడం ఎంత సులభం. But he's not in the earth. He said, I am the light of the world only as long as I'm in the world. కానీ ఆయన ఇక్కడ లేడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ లోకానికి వెలుగై ఉన్నానని ఆయన చెప్పాడు. See, so many Christians haven't read the scriptures properly. అనేక మంది క్రైస్తవ లేఖనాలను సరిగా చదవలేదు. And they've got all types of wrong ideas which are in their head, which is from their own understanding. అందుకని వాళ్ళ మెదడులో ఎప్పుడు కూడా చాలా తప్పుడు అపార్థాలు కలిగి ఉన్నారు. వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకుంటున్నారు. And they're completely wrong. వాళ్ళు ఎంతో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. Just like God depended 100% on Jesus Christ during those 33 years to manifest his life perfectly. దేవుడు తన జీవాన్ని పరిపూర్ణంగా ప్రత్యక్షం చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు మీద 100% ఏ విధంగా అయితే ఆధారపడ్డాడో, he is depending on his church, ఇప్పుడు ఆయన తన సంఘం మీద ఆధారపడుతున్నాడు. his disciples on earth, to manifest that same life now perfectly. అదే వెలుగు పరిపూర్ణంగా ప్రత్యక్షపరచడానికి తన శిష్యుల మీద ఆయన ఆధారపడుతున్నాడు. Let people see your good works మనుషులు మీ సత్క్రియలను చూడనివ్వండి. and glorify your Father who's in heaven. పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లుగా.